మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పిల్లలు, ఈ వీడియోలో మనం మా తోట అనే గేయాన్ని నేర్చుకుందాం. ఈ తోట మా తోట ఇంపుల మూట, ప్రీతి రసముల ఊట ప్రియముల బాట. ఈ తోట మా తోట ఇంపుల మూట, ప్రీతి రసముల ఊట ప్రియముల బాట. చిన్ని మొక్కలు మాకు చిన్ని తమ్ముళ్ళు, చిన్ని తీవలు మాకు చిన్ని చెల్లెళ్ళు. చిన్ని మొక్కలు మాకు చిన్ని తమ్ముళ్ళు, చిన్ని తీవలు మాకు చిన్ని చెల్లెళ్ళు. నిజమైన ప్రేమతో నీళ్లు పోస్తాము, గాటంపు ప్రీతితో కలుపు తీస్తాము. నిజమైన ప్రేమతో నీళ్లు పోస్తాము, గాటంపు ప్రీతితో కలుపు తీస్తాము. ఇరవైన కరుణతో ఎరువు వేస్తాము, శ్రద్ధగా దినదినము వృద్ధి చేస్తాము. ఇరవైన కరుణతో ఎరువు వేస్తాము, శ్రద్ధగా దినదినము వృద్ధి చేస్తాము. చిగురు వేసిన నాడు చిటి విందు మాకు, మొగ్గ తొడిగిన నాడు మురిపెంబు మాకు. చిగురు వేసిన నాడు చిటి విందు మాకు, మొగ్గ తొడిగిన నాడు మురిపెంబు మాకు. కలకలలాడిన కలుగు వేడుక మాకు, మిలమిల మెరిసిన మోదమ్ము మాకు. కలకలలాడిన కలుగు వేడుక మాకు, మిలమిల మెరిసిన మోదమ్ము మాకు. చిగురాకు తెంపము చెలిమితో మేము, ఎవరు గిల్లిన గాని ఎవరు తెంపిన గాని. చిగురాకు తెంపము చెలిమితో మేము, ఎవరు గిల్లిన గాని ఎవరు తెంపిన గాని. మము కొట్టినట్లుండు మనసులో మాకు, మా చిన్ని మొక్కలు మము చేరబిల్చు. మము కొట్టినట్లుండు మనసులో మాకు, మా చిన్ని మొక్కలు మము చేరబిల్చు. మము చూచి పుష్పాలు మందహాసము చేయు, గంధోళుల్ సల్లి కలకల నవ్వు. మము చూచి పుష్పాలు మందహాసము చేయు, గంధోళుల్ సల్లి కలకల నవ్వు. రంగు రంగుల పూల హో రంగుల ముందు, వన్నె చిన్నెలు చిమ్ము సీతాకోక చిలుకల. రంగు రంగుల పూల హో రంగుల ముందు, వన్నె చిన్నెలు చిమ్ము సీతాకోక చిలుకల. కడు పాత్రమున వచ్చి మిడుకు తుమ్మెదల, పిలిచి పూదేనియ బిచ్చంబు వేయ. కడు పాత్రమున వచ్చి మిడుకు తుమ్మెదల, పిలిచి పూదేనియ బిచ్చంబు వేయ. పయనమ్ము సాగించు బాటసారులను, నిలిపి తమ్మొక్కసారి తిలకింపచేయు. పయనమ్ము సాగించు బాటసారులను, నిలిపి తమ్మొక్కసారి తిలకింపచేయు. తమదు రూపమ్ముల తమ సువాసనల, కనువీనులకు విందు కలిగించి పంపు. తమదు రూపమ్ముల తమ సువాసనల, కనువీనులకు విందు కలిగించి పంపు. మా తోట చింతకు మానక వచ్చి, ఉబ్బి గానమ్ము చేయును కోకిలమ్మ. మా తోట చింతకు మానక వచ్చి, ఉబ్బి గానమ్ము చేయును కోకిలమ్మ. ఆకు పచ్చని చీర అందమ్ము తోడ, చిలకమ్మ జిలిబిలి పల్కులల్కించు. ఆకు పచ్చని చీర అందమ్ము తోడ, చిలకమ్మ జిలిబిలి పల్కులల్కించు. అందాల మా తోట నందనారామమ్ము, సుందరమ్ములకు మెచ్చందనమ్ములకు. అందాల మా తోట నందనారామమ్ము, సుందరమ్ములకు మెచ్చందనమ్ములకు. పిల్లలు, ఇప్పుడు మనం ఈ పాఠంలో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. మొదటి అంశం వినడం, ఆలోచించి చెప్పడం. మొదటి ప్రశ్న, గేయాన్ని రాగయుక్తంగా పాడండి. మీరు కూడా గేయాన్ని రాగయుక్తంగా పాడడం నేర్చుకోండి. తర్వాత ప్రశ్న, మా తోట గేయాన్ని ఎవరు చెబుతున్నారు? మా తోట పేరు విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? మా తోట గేయాన్ని పిల్లలు చెబుతున్నారు. మా తోట పేరు వింటే మనకి
మన తోట గుర్తు వస్తుంది. తర్వాత ప్రశ్న, మొక్కలు బాగా ఎదగాలంటే ఏమి చేయాలి? మొక్కలు బాగా ఎదగాలంటే చెట్లకు నీరు పోసి, కలుపు తీసి, ఎరువులు వేసి తోటను వృద్ధి చేయాలి. తర్వాత, తోట కనులకు చెవులకు విందు కలిగిస్తున్నది అని విన్నారు కదా, దీన్ని సమర్థిస్తూ మాట్లాడండి. తోట కనులకు చెవులకు విందు కలిగిస్తుంది. ఎందుకంటే చూడడానికి తోట రకరకాల పువ్వులతో, మంచి సువాసనలతో చక్కగా అందంగా ఉంటుంది. ఆ తోటలోకి వెళ్తే మనకి మనమే మర్చిపోతాం. అలాగే చెవులకు విందు, తోటలో రకరకాల తుమ్మెదలు, సీతాకోక చిలుకలు చెట్లపై వాలి వాటి యొక్క నాదాన్ని మనకి వినిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా మనకి తోట కనులకు చెవులకు విందు కలిగిస్తుంది. తర్వాత అంశం, ధారాళంగా చదవడం, అర్థం చేసుకుని చెప్పడం, రాయడం. గేయం ఆధారంగా కింది పదాలు జతపరిచి రాయండి. మనకిచ్చిన పదాలని జతపరిచి రాయాలి. నిజమైన ప్రేమతో నీళ్లు పోస్తాము, ఇరవైన కరుణతో ఎరువు వేస్తాము, మొగ్గ తొడిగిన నాడు మురిపెంబు మాకు, గాటంపు ప్రీతితో కలుపు తీస్తాము, శ్రద్ధగా దినదినం వృద్ధి చేస్తాము, చిగురు వేసిన నాడు చిటివిందు మాకు. మనం ఈ జతపరచడం అంతా కూడా గేయం ఆధారంగానే చేశాం. తర్వాత, కింది వాక్యాలకు సంబంధించిన గేయ పదాలను రాయండి. తోట మీది ప్రేమతో మేం చిగురాకును కూడా విరువం. ఈ వాక్యానికి సరిపడే గేయ పాదాన్ని రాయాలి. చిగురాకు తెంపము చెలిమితో మేము. తర్వాత, తోట కళకళలాడుతూ ఉంటే మాకు వేడుకగా ఉంటుంది, కలకలలాడిన కలుగు వేడుక మాకు. తర్వాత, కనులకు చెవులకు విందు కలిగించి పంపుతుంది, కనువీనులకు విందు కలిగించి పంపు. తర్వాత, సంతోషంతో కోకిలమ్మ పాట పాడుతుంది, ఉబ్బిగానమ్ము చేయును కోకిలమ్మ. తర్వాత, పువ్వులు మమ్మల్ని చూసి నవ్వుతున్నాయి, మముజూచి పుష్పాలు మందహాసము చేయు. ఈ విధంగా ఈ వాక్యాలకు గేయంలో సరిపడే పాదాలను రాయాలి. తర్వాత, గేయం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. మొదటి ప్రశ్న, పిల్లలు తోటను ఎలా వృద్ధి చేస్తామని చెబుతున్నారు? పిల్లలు చెట్లకు నీరు పోసి, కలుపు తీసి, ఎరువులు వేసి తోటను వృద్ధి చేస్తామని చెబుతున్నారు. తర్వాత ప్రశ్న, తోట రోజు రోజుకు వృద్ధి చెందుతుంటే ఎలా ఉంటుందని గేయంలో చెప్పారు? తోట రోజు రోజుకి వృద్ధి చెందుతుంటే సంతోషంగా ఉంటుందని గేయంలో చెప్పారు. తర్వాత, తోటను పాడు చేస్తే ఎలా ఉంటుందని గేయంలో చెప్పారు? తోటను పాడు చేస్తే మనసుకు బాధ కలుగుతుందని గేయంలో చెప్పారు. తర్వాత ప్రశ్న, తోటలోని పూల గురించి ఏమని తెలియజేశారు? తోటలోని పూలు మందహాసం చేస్తాయని తెలియజేశారు. తర్వాత ప్రశ్న, తోట అందం ఎలా ఉంది? సీతాకోక చిలుకలు, తుమ్మెదలు, బాటసారులతోనూ, కోకిల గానముతోనూ, చిలుకల జిలిబిలి పలుకులతోనూ, పూల సువాసనలతోనూ తోట అందంగా ఉంది. తర్వాత అంశం, ఆలోచించి సొంత మాటల్లో రాయడం. దానిలో మొదటి ప్రశ్న, మీరు నాటిన పూల మొక్కలు పెరిగి పూలు పూస్తుంటే మీకు ఎలా ఉంటుందో రాయండి. పిల్లలు, మీరు నాటిన లేదా మీ ఇంట్లో పెరుగుతున్న పూల మొక్కలు పెరిగి పూలు పూస్తుంటే మీకు ఎలా ఉంటుందో రాయండి. తర్వాత ప్రశ్న, తోట అందాలు ఎలా విందు చేస్తున్నాయో రాయండి. తోట అందాలు
సీతాకోకచిలుకలు, తుమ్మెదలు బాటసారులతోనూ, కోకిల గానమ్ముతోనూ, చిలుకల జిలిబిలి పలుకులతోనూ, పూల సువాసనలతోనూ తోట చాలా అందంగా ఉంది. ఈ విధంగా తోట అందాలు ఎలా విందు చేస్తున్నాయో రాయాలి. తర్వాత ప్రశ్న, చిన్ని మొక్కలు మాకు చిన్ని తమ్ముళ్ళు, చిన్ని తీవెలు మాకు చిన్ని చెల్లెళ్ళు అని పిల్లలు అంటున్నారు కదా. ఇలా ఎందుకంటున్నారు? ఎందుకంటే పిల్లలు ఆ మొక్కలని అంత జాగ్రత్తగా తమ సొంత తమ్ముళ్ళు చెల్లెళ్ళులా చూసుకుంటున్నారు కాబట్టి. వాటిని ఎవరైనా తుంచినా తెంపినా వాళ్ళ మనసుకు చాలా బాధ కలుగుతోంది కాబట్టి ఇలా అంటున్నారు. తర్వాత ప్రశ్న, చెట్లకు నిజమైన ప్రేమతో నీళ్లు పోస్తాము అని పిల్లలు చెప్పారు కదా. మీరు నాటిన మొక్క పెరిగి పెద్దగా ఎదగాలంటే నిజమైన ప్రేమతో మీరైతే ఏం చేస్తారు? పిల్లలు, మీరైతే ఏం చేస్తారో చెప్పండి. మీరు కూడా రోజూ నీళ్లు పోయడం, అలాగే కలుపు తీయడం, వాటికి ఎరువులు వేసి పెద్దగా ఎదిగేలాగా చూడడం చేస్తారు. ఈ విధంగా ఆలోచించి చెప్పండి. తర్వాత ప్రశ్న, గేయ సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి. మీరు ఈ గేయం మొత్తం తెలుసుకున్నారు కదా. పిల్లలు ఏ విధంగా మొక్కల్ని పెంచుతున్నారో, ఎంత అపురూపంగా వాటిని చూస్తున్నారో, ఆ చెట్ల నుంచి వచ్చే సువాసనలు, వాటి అందాలు, ఇవన్నీ ఎంత అందంగా ఉన్నాయో మీరు వివరించి మీ సొంత మాటల్లో రాయండి. తర్వాత అంశం పదజాలం. పాఠంలోని మా వత్తు, కావత్తు, నా వత్తున్న పదాలు రాయండి. అట్లే మరికొన్ని మా, కా, నా వత్తుల పదాలు రాయండి. మనం పాఠంలో ఉన్నవి అలాగే మరికొన్ని మా వత్తు, కావత్తు, నా వత్తు పదాలు రాయాలి. ఉదాహరణ, తమ్ముళ్ళు, మొక్కలు, చిన్న చెల్లెలు. ఇంకా మా వత్తు పదాలు అమ్మ, అమ్మాయి, అమ్మమ్మ, ఇలా చాలా ఉంటాయి. తర్వాత కావత్తు పదాలు అక్క, నక్క, కుక్క, ఈ విధంగా రాయండి. అలాగే నావత్తు పదాలు అన్న, అన్నము, అన్నదమ్ములు, అన్నవరం, ఈ విధంగా నావత్తు పదాలు ఇవన్నీ మీరు రాయాలి. తర్వాత పాఠంలో కలకల, మిలమిల వంటి పదాలు ఉన్నాయి కదా. ఇలాంటివే మరికొన్ని పదాలు రాయండి. వాటితో వాక్యాలు రాయండి. కలకల, మిలమిలలాగా ఇంకా మరికొన్ని పదాలు గలగల, పకపక, చకచక, గబగబా, ఈ విధంగా ఇలాంటి పదాలన్నీ రాసి వాటితో వాక్యాలు రాయాలి. గలగల పదంతో వాక్యం ఎలా రాయాలి? మా అక్క గలగల మాట్లాడుతుంది. మా తమ్ముడు పకపక నవ్వాడు. నేను గబగబా స్కూల్కి వెళ్ళాను. ఈ విధంగా మీరు వీటితో వాక్యాలు రాయాలి. తర్వాత పాఠంలో రంగురంగుల పూలు అని చదివారు కదా. రంగు అనే పదం తర్వాత మళ్ళీ అదే పదం వచ్చింది కదా. ఇలాంటి మరికొన్ని జంట పదాలు రాయండి. వాటితో వాక్యాలు రాయండి. రంగురంగు, ఈ విధంగా ఇంకా అలా జంటగా ఉండే పదాలు గోలగోలగా, మెల్లమెల్లగా, చల్లచల్లగా, హాయి హాయిగా, ఇలాంటి పదాలు రాయాలి. వీటితో వాక్యాలు కూడా రాయాలి. మేము మా తరగతి గదిలో గోలగోలగా ఉంటాము. అలాగే సాయంత్రం పూట చల్లచల్లగా గాలులు వీస్తాయి. మా తోటలోకి వెళ్తే మనసుకు ఎంతో హాయి హాయిగా ఉంటుంది. ఈ విధంగా వాక్యాలు తయారు చేయండి. తర్వాత అంశం సృజనాత్మకత. పాఠంలోని పిల్లల తోట ఎలా ఉంటుందో తెలుసుకున్నారు కదా. మరి మీరు పెంచే తోట ఎలా ఉంటుందో ఊహించండి. మీ తోట చిత్రాన్ని గీయండి. మీ తోట గురించి చిన్న కవిత లేదా గేయం రాయండి. పిల్లలు, మీరు పెంచే తోట ఎలా ఉంటుందో ఊహించి దాని చిత్రాన్ని గీసి దాని గురించి
కవిత గాని గేయం గాని రాసి ప్రదర్శించండి. తర్వాత ప్రశంస. పిల్లలకు తోట అంటే ఎంత ఇష్టమో తెలుసుకున్నారు కదా. రహీం ఒకసారి రేష్మా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. రేష్మా వాళ్ళ ఇంట్లో అందమైన పూల మొక్కలు చూశాడు. పూల సువాసనలతో ఆ ప్రాంతం అంతా నిండిపోయింది. ఆ పూల మొక్కలు ఎవరు పెంచారని అడిగాడు. తానే పెంచానని చెప్పింది. రహీం ఇంటికి వచ్చాడు. వెంటనే రేష్మా గురించి, వాళ్ళింట్లోని పూలతోట గురించి ప్రశంసిస్తూ వాళ్ళ అక్కయ్యకు చెప్పాడు. రహీం ఏం మాట్లాడి ఉంటాడు చెప్పండి. వీళ్ల మధ్య జరిగిన సంభాషణను మీరు రాయాలి. తర్వాత అంశం భాషను గురించి తెలుసుకుందాం. కింది వాక్యాలు చదవండి. గీత గీసిన పదాలను గమనించండి. మనకిచ్చిన వాక్యాల్లో గీత గీసిన ఉన్న పదాలను గమనించాలి. శివ కథల పుస్తకం చదివాడు. శివ కథల పుస్తకం చదువుతూ ఉన్నాడు. శివ కథల పుస్తకం చదువుతాడు. ఇక్కడ చదివాడుకి గీత ఉంది, చదువుతూ ఉన్నాడుకి గీత ఉంది, చదువుతాడుకి గీత ఉంది. పై వాక్యాలలోని మొదటి వాక్యంలో చదివాడు అనే పదం జరిగిపోయిన పనిని సూచించే క్రియాపదం. అలాగే రెండవ వాక్యంలో చదువుతూ ఉన్నాడు అనే పదం జరుగుతూ ఉన్న పనిని సూచించే క్రియాపదం. మూడవ వాక్యంలో చదువుతాడు అనే పదం జరగబోయే పనిని సూచించే క్రియాపదం. అంటే వాక్యాలలో కాలాలను బట్టి క్రియలు మారుతూ ఉంటాయి. ఇక్కడ మనకి చదివాడు అనేది భూతకాలం, చదువుతూ ఉన్నాడు అనేది వర్తమాన కాలం, చదువుతాడు అనేది భవిష్యత్ కాలం. ఈ క్రియలను బట్టి ఈ కాలాలు మారుతూ ఉన్నాయి. ఇప్పుడు మీరు 2, 3వ పాఠాలలోని క్రియాపదాలను గుర్తించండి. అవి ఏ కాలానికి చెందిన క్రియాపదాలో రాయండి. ఇప్పుడు మనం 2, 3 పాఠాల నుంచి కొన్ని వాక్యాలు రాద్దాం. యాదయ్య బొకేలు చేశాడు. ఇది చేశాడు అనేది భూతకాలం. మేము శ్రీశైలం వెళతాము అనేది భవిష్యత్ కాలం, వెళతాము. పిల్లలు పాఠం వింటున్నారు. వింటున్నారు అనేది వర్తమాన కాలం. ఈ విధంగా మీరు మరికొన్ని వాక్యాలను తయారు చేయండి. ఈ పాఠంలో ఉన్న అర్థాలు: గంధోళి అంటే పుప్పొడి, మందహాసం చిరునవ్వు, తిలకించు చూడడం, బాటసారి దారి వెంట నడిచేవాడు, నందనారామం ఇంద్రుని తోట, వీణులు చెవులు. అలాగే ఏకవచనం బహువచనం: పుష్పం పుష్పాలు, బాటసారి బాటసారులు, తమ్ముడు తమ్ముళ్ళు, మొక్క మొక్కలు, తోట తోటలు. అలాగే వ్యతిరేక పదాలు: ప్రేమ ద్వేషం, శ్రద్ధ అశ్రద్ధ, నిజము అబద్ధము, ప్రియము అప్రియము, సువాసన దుర్వాసన. అలాగే కొన్ని సొంత వాక్యాలు కూడా తెలుసుకుందాం. చెలిమి, నేను అందరితో చెలిమి చేస్తాను. ప్రీతి, నాకు గులాబీలంటే ప్రీతి. శ్రద్ధ, పిల్లలు శ్రద్ధగా చదువుకోవాలి. ఈ విధంగా సొంత వాక్యాలు రాయాలి. ప్రాజెక్ట్ పని: మొక్కల గురించి, చెట్ల గురించి రాసిన కవితలు, గేయాలు, పాటలు, పద్యాలు, చిత్రాలను సేకరించండి. వాటి గురించి వివరించండి. మీరు మొక్కల గురించి ఏది దొరికినా కూడా, అది పాటైనా, పద్యమైనా, గేయమైనా, దాన్ని సేకరించి దాని గురించి వివరించండి. పిల్లలు, ఈ విధంగా మనం మా తోట గేయంలో ఉన్న అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకున్నాం.